ఇది రియల్గా జరిగిన స్టోరీని మూవీగా అయితే తీశారనమాట. అలాగే ఇందులో హీరో వాళ్ళ అక్క క్లాస్మేట్ని అయితే లవ్ చేస్తాడనమాట. నిజానికి తనే ఫస్ట్ లవ్ చేస్తుంది, తను ఇంకెవరో కాదు అనుపమ పరమేశ్వరన్ గారు. మరి వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందా లేదా, అసలు ఏం జరిగింది అనేది స్టోరీ. జనరల్గా మనకి చియాన్ విక్రమ్ గారి మూవీస్ చూస్తే కనుక ఒక పర్ఫెక్షన్ అలాగే యూనిక్ యాక్టింగ్ కనబడుతూ ఉంటుంది కదా. సో ఈ మూవీలో కూడా అలాగే ఉంటుందన్నమాట. స్టోరీ లైన్ అలాగే రివ్యూలోకి వెళ్ళిపోతే కనుక హీరో ఒక చిన్న పల్లెటూరులో అయితే ఉంటాడు. సో అతనికి ఒక అక్క ఒక ఫాదర్ ఉంటారు, వీళ్ళే ఫ్యామిలీ అనమాట. కాకపోతే వాళ్ళు ఎప్పటి నుంచో అణచబడిన వర్గానికి సంబంధించిన వాళ్ళు. కానీ అక్కడి నుంచి ఒలింపిక్స్ వరకు ఎలా వెళ్ళగలిగాడు, మరి కబడ్డీ తన నరనరాల్లోకి ఎలా ఎక్కేసింది, వారిలో ఎదురైన సవాళ్ళు అలాగే ప్రాణాల మీదకి రావటము, ఇవన్నీ కూడా అయితే మాత్రం మూవీ కాన్సెప్ట్గా ఉంటుంది. కానీ మనకి క్లియర్గా అర్థమయ్యేలా చూపించింది ఏంటి అంటే, మనం అన్నిటికీ భయపడుతూ అక్కడే ఆగిపోతే ఇంక ముందుకు అనేది వెళ్ళలేము. ఎప్పుడైతే భయాన్ని వదిలేసి ఏదైతే అది అయిందిలే అని సాధించడానికి ముందుకెళ్తామో మన కాలుకి అడ్డుగా ఉన్నాయి కూడా మెట్లుగా మారతాయి అనేలా అయితే చూపిస్తారనమాట. సో చాలా బాగుంటుంది మూవీ. కాకపోతే లాగీగా స్లోగా వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది, కానీ కాన్సెప్ట్ మాత్రం మంచిగా చూపించారని అయితే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. మనకి చాలా చోట్ల చూస్తూ ఉంటే కనుక విక్రమ్ గారే నటించారేమో అనేలా అయితే ఉంటుంది, వాళ్ళ అబ్బాయి నటించాడు అనేలా ఉండదు, విక్రమ్ గారే నటించారేమో ఈ సీన్స్లో అనేలా అయితే ఉంటుంది. అంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ కూడా ఓవరాల్గా మాత్రం ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. కానీ చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది అనమాట మూవీని. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినప్పటికీ కూడా స్లో ఫీలింగ్ అనేది అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే మాత్రం ఇదంతా కూడా ఎవరైతే సాధించాలనుకుంటున్నారో ఏం సాధించాలనుకుంటున్నారో క్లారిటీ అనేది ఉండాలి అని చూపించడానికి బాగా తీశారు అనేలా అనిపిస్తూ ఉంటుంది. సినిమాలో కొన్ని స్లో మోషన్ షాట్స్ కూడా మనకి చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. అలాగే ఫైట్స్ కానీ అవన్నీ చాలా రియలిస్టిక్గా ఉండేలా అయితే చూసుకున్నారనమాట. అందులోనూ హీరో మెయిన్లీ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇలా ఒలింపిక్స్కి వెళ్ళే ముందు కబడ్డీ పోటీల్లో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు, అది కూడా చాలా బాగుంటుంది. అలాగే మెయిన్లీ కబడ్డీ చాలా డీటెయిలింగ్గా చాలా దగ్గరగా అయితే చూపిస్తారనమాట. సో కబడ్డీ ప్లేయర్స్కి కానీ లేదా ఏదైనా సాధించాలి మోటివేషనల్గా ఉండాలి అనుకునే వాళ్ళకి బాగా పనికొస్తుంది. సో ఇది నా రివ్యూ మాత్రమే. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది బైసన్.